నమస్తే, వెల్కమ్ టు జర్నలిస్ట్ పేజ్. ఫ్రెండ్స్, రేపు ఆగస్టు 15th, ఇది 2026 ఆగస్టు 15th. మరి ఆగస్టు 15th గురించి అంటే ప్రతి సంవత్సరం వస్తుంది. అయితే జనాల్లో ఎంత మేరకు ఈ ఆగస్టు 15th స్వాతంత్ర దినోత్సవం గురించి అవేర్నెస్ ఉంది, అవగాహన ఉంది అనే విషయాన్ని మరొక్కసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. చాలా ఛానల్లో ఈ ఆగస్టు 15th వచ్చిందంటే చాలా మంది ఇలాంటి వీడియోలు ఎక్కువ చేస్తూ ఉంటారు. రేపు ప్రస్తుతం మేము ఆ విషయం గురించి తెలుసుకోవడానికి మేము వరంగల్ నగరంలో అయితే ఉన్నాము. ఇక్కడ జనాలకు ఈ ఆగస్టు 15th గురించి ఏం తెలుసు, ఏం చెప్తారు ప్రజలు, సామాన్య ప్రజలు ఏం చెప్తారు అనే విషయాన్ని ఈసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఓకేనా, పదండి. ఏం పేరు అన్న నీ పేరు? రాజు. రాజు, ఏం పని చేస్తారు? బ్రిక్స్ చేస్తారా? రేపు ఏదో ఉందాట, ఏముందో చెప్పు. పండగ లెక్క ఆగస్టు 15 కదా అన్న, ఇండిపెండెన్స్ డే కదా. తెలుసా? తెలుసు. రేపు ఏం చెప్తారన్న? జెండా వందనం. మన దేశానికి స్వాతంత్రం ఎవరి వల్ల వచ్చిందంటే ఏం చెప్తారు? స్వాతంత్రం ఎవరి వల్ల వచ్చింది అంటే ఏం చెప్తాం? ఒక ముక్కల ఏమైనా పేర్లు అలాంటివి ఏమైనా చెప్తారా? అందరూ గాంధీజీ వల్ల వచ్చిందంటారు. నువ్వేమనుకుంటావు? గాంధీజీ ఒక్కడి వల్ల రాలేదు, మన మిగతా అంటే అందరూ అడ్జస్ట్ వచ్చింది అనేది నా ఒపీనియన్. పేరేం పేరే? రంజిత్ కుమార్. రంజిత్ కుమార్, ఎక్కడ ఉంటారు? కరీంబాద్. రేపు ఏదో పండుగ అంటే ఏం పండుగ తెలుసా? రేపు 15th ఆగస్టు కదా. ఏం చేస్తారు ఏమన్నా తెలుసా? మనకు అంత ఐడియా లేదన్న. రేపు ఏమేం చేస్తారు? రేపు జెండాలు ఎగరేస్తారు అన్న. రేపు మీరు ఎగరేస్తారా? మా దగ్గర కూడా ఎగరేస్తాం. సెల్యూట్ చేస్తారా? స్వాతంత్రం ఎట్లా వచ్చిందో ఏమైనా తెలుసా? ఎవరి వల్ల? చిన్న పిల్లలు కానీ మనకేం తెలుస్తుంది అన్న, అప్పుడు స్వాతంత్రం వచ్చింది కాదా? రైట్ కాక, థ్యాంక్ యూ. మన స్వతంత్రం వచ్చింది కనుక దాన్ని సెలబ్రేట్ చేసుకుంటాం. స్వతంత్రం ఎవరి వల్ల వచ్చిందంటే ఏం చెప్తారు? ఉన్నారు ఫ్రీడమ్ ఫైటర్ చాలా మంది ఉన్నారు. ఓకే, లాస్ట్కు మన గాంధీజీ గారు మిగిలేదు. పేరేం పేరన్నా? సుధాకర్. రేపు ఏదో పండుగ అంటే ఏం పండుగ తెలుసా? రేపు ఏం పండుగ? జెండా ఉందని. ఏం చేస్తారా రేపు? జెండా ఎత్తుతారు. ఎగరేసిన ఎప్పుడన్నా? ఎగరేసిన. ఎందుకు ఎగరేస్తారు ఏమన్నా తెలుసా? స్వాతంత్రం వచ్చింది. ఎవరు తెచ్చిరంటే ఏం చెప్తారు పేర్లు? గాంధీ తాత అందరు ఉన్నారు. అంబేద్కర్ వాళ్ళు వీళ్ళు అందరూ ఉన్నారు. తమ్మి అంబేద్కర్. సంవత్సరం జెండా ఎగరేసే కాడికి పోతావా? పోతా. పేరేం పేరు? నా పేరు మొగిలి, డి మొగిలి, దుప్పటి మొగిలి అంటారు. రేపు ఏదో పండుగ అంటారు, ఏం పండుగ తెలుసా? 15 ఆగస్టు. ఏం చేస్తారు? జెండా ఎత్తుతారు. ఎప్పుడైనా ఎగిరేసినావా? ఎగిరేసిన పాటలు చదవండి. స్కూల్ కాడికి పోయి వచ్చి వాళ్ళతో గ్రూపు లెవెల్లో పాటలు పాడేది చిన్నప్పుడు. జన గణ మన దినాయ జయ భారత భాగ్య విధాత పంజాబ్ సింధుకు జరాట మరాఠ ద్రావిడ ఉచ్చలవంగ కుంజై మాతల యమున గంగ అధికరంగ. ఇప్పుడు స్వాతంత్ర దినోత్సవం అంటే పండుగ లెక్క చేసుకోవచ్చు. పెద్ద పండుగ, సంవత్సరానికి ఒకసారి వస్తుంది కాబట్టి పెద్ద పండుగ ఇది. మన స్వతంత్ర దినం వచ్చినది కాబట్టి మహా ఘనమైన పండుగ ఇది. ప్రపంచ యావత్వం జరిగిస్తారు ఈ పండుగ. ప్రతి ఒక్క దేశంలో, ప్రతి ఒక్క వాడల గల్లీకి చేసే పండుగ ఇది. ఏం పని చేస్తారు మీరు? ఇదే సఫాయిలో చేస్తారు. నా పేరు డి మొగిలి, దుప్పటి మొగిలి. చాలా బాగా చెప్పారు. చాలా పాట కూడా బాగా పాడారు, జాతీయ గీతం. ఎక్సలెంట్. ఇంకా కొంతమంది తెలుసుకుందాం. ఇక్కడ కూరగాయల మార్కెట్, ఇది వరంగల్ కూరగాయల మార్కెట్. ఒకసారి చాలా మంది వాళ్ళని కూడా ఆగస్టు 15th పైన అవగాహన ఎంత ఉంది ప్రజలకు అనేది తెలుసుకుందాం. అమ్మా, మీ పేరేం పేరు? అమ్మా, నా పేరు దేవేంద్ర. దేవేంద్ర, ఎన్నేళ్ళగా కూరగాయల వ్యాపారం చేస్తాను? 3 ఏళ్ళు అవుతుంది. 3 ఏళ్ళు అవుతుందా? ఇది రేపు ఏదో పండుగ అంటే తెలుసా? ఏం పండుగ? జనమందనం. జనమందనం ఏం చేస్తారు? జెండా ఎగిరేస్తారు. ఎప్పుడన్నా ఎగిరేసినావా? నేను ఎగిరేస్తాను, చూస్తా. అడిగి చూసినావా? ఇట్లా సెల్యూట్ చేసినా ఎప్పుడన్నా? తెలుసు దీని గురించి అయితే? ఓకే, రైట్. అమ్మా, మీ పేరేం పేరు? అమ్మా, మాట్లాడావు నువ్వే మాట్లాడాలా? మాట్లాడదట ఈ అమ్మ కూడా మాట్లాడదా? నువ్వు కూడా మాట్లాడవా? చాలా మంది భయపడతారు ఇక్కడ. భయపడకుర్రి. మీ పేరేం పేరమ్మా? మీ అమ్మ కూడా మాట్లాడదట. ఈ బ్రదర్ మంచిగా చూస్తాడు. బ్రదర్, మీ పేరేం పేరు బ్రదర్? కృష్ణ.
కృష్ణ రేపు ఏదో పండుగ అంట, దాని గురించి తెలుసా నీకు? దేని గురించి అంటే ఆ? జనవరం జనవందన నీకు తెలుసు కదా, దాని మీద అవగాహన ఉంది కదా. జనవందన పండగ చేసుకోవాల్సిందేనా మనం? చేసుకోవాల్సిందే కదా. ఎందుకట్లా? ఎందుకు చేసుకోవాలి, ఏం చెప్తావు? అంటే ఎందుకంటే స్వతంత్రం వచ్చింది కాబట్టి చేసుకోవాల్సింది. స్వతంత్రం వచ్చిందంటే ఎవరు తెచ్చిర్రు, ఏం కదా, వాళ్ళ పేర్లు ఏమో తెలుసా? అంటే గాంధీ, అంబేద్కర్. ఆ. తెలుసు, నీకు అవగాహన ఉంది. రేపు పోతావా జనవందన కాడికి? ఇక పోవాలి కదా. పోతా. ఓకే రైట్. అమ్మా నీ పేరేం పేరమ్మా? రేణుకా. ఎన్నేళ్ళగా చేస్తాను పళ్ళ వ్యాపారం? 10 ఏళ్ళు అవుతుంది. 10 ఏళ్ళు అవుతా. జనవందన అంటే తెలుసా నీకు? తెలుసు, కానీ దాని వివరంగా చదువుకున్న వాళ్ళు అయితే దాని గురించి తెలుసుకుంటారు కదా. తెలుస్తుంది. అంటే కొంచెం తెలుసు. జెండా ఎత్తడం అంటే పాట పాడతారు దాని గురించి, అదే తెలుసు. పండగలకే చేసుకుంటా. చేసుకుంటారు. చేసుకోవాల్సిందే. ఇక్కడ మార్కెట్ లో సుతేస్తారు, జెండా వేస్తారు, ఇక్కడ సుతేస్తారండి. అంతే. పండగ లెక్క చేసుకోవాలంట. పండుగ లెక్క చేసుకోవాల్సిందే. చేసుకోవాలి. చేసుకోవాల్సిందే. ఓకే రైట్. అమ్మకు బాగా అవగాహన ఉంది. ఓకే ఇంకెవరు అడుగుదాం. బ్రదర్ ఏమైనా చెప్తావా? లేదు. ఏం చెప్పవా? జెండా వందనం ఆగస్ట్ 15 గురించి ఏం చెప్తావు నువ్వు? రైట్ బ్రదర్. అమ్మ మీరు చెప్తారా? రేపు ఏదో పండగ అంటే తెలుసా నీకు? పండుగ తెలుసు. ఏం పండుగ? 15 ఆగస్టు. 15 ఆగస్ట్ ఏం చేస్తారు? 15 ఆగస్ట్ అంటే 15 ఆగస్టు అంటే ఏం చేస్తారు? ఏం చేస్తారు? జెండా ఎత్తుతారు. జెండా ఎత్తుతారు. నువ్వు తెలుసు. జెండా ఎన్ని రంగులు ఉంటుంది? మన జెండా 3 రంగులు. 3 రంగులు ఉంటాయి. చెప్పు, కలర్ చెప్తావా? వైట్, ఆరెంజ్, గ్రీన్. అబ్బా ఏం చదువుకున్నావు నువ్వు? నేను చదువుకోలే అసలు. అసలు చదువుకోలే. కూలి పని చేసుకుంటాను నేను. ఎన్ని రోజుల నుంచి కూరగాయల వ్యాపారం చేస్తాను? 30 సంవత్సరాలు అవుతుంది. 30 సంవత్సరాలు చేస్తున్నాను. 30 పైన. చిన్న పాప. చిన్న పాప నుంచి మా అమ్మతో నచ్చేది మార్కెట్ కు నేను చేసుకునేది అంతే. రైట్ ఫ్రెండ్స్, ఈ అమ్మ 30 సంవత్సరాలు చిన్నప్పటి నుంచే ఈ కూరగాయల వ్యాపారం చేస్తుందంట. జెండాలు ఎన్ని రంగులు ఉంటాయి కూడా కరెక్ట్ చెప్తుంది. అది కూడా ఇంగ్లీష్లో చెప్తాను అమ్మ. సెల్యూట్ అమ్మ నీకు. అమ్మ నీ పేరేం పేరమ్మా? నువ్వు మాట్లాడవా? ఓకే రైట్. ఇంకెవరున్నారు? ఇటు పోందా? నీ పేరేం పేరు అక్క? వద్దక్క మాట్లాడవా? ఏం సరే రైట్. ఏం ఆఫీసు? మార్కెట్ ఆఫీస్. ఆ. సార్ చెప్పాలి, మీరు ఎవరు అని మేము అనుకుంటాం. మేము జనాల కోసం ఏదైనా వేరే విషయం అయితే మిమ్మల్ని కలుద్దాం. జస్ట్ మామూలుగా జనాల కోసం అట్లా అడుగుతాను, అవేర్నెస్ ఉందా లేదా. విషయం మనకు చెప్తే ఇప్పుడు చదువుకున్న వాళ్ళకంటే మనకు తెలుస్తుంది జనవందన అనేది. ఇట్లాంటి వాళ్ళకు వ్యాపారం చేసుకునే చిన్న చిన్న వ్యాపారం చేసుకోవాలి తెలుసా, అవగాహన ఎంతో, మన దేశం పట్ల దేశభక్తి తెలుసా అని అవేర్నెస్ కూడా చేస్తున్నాను అనమాట. ఈ పేరేం పేరు అన్న? నా పేరు భాస్కర్. భాస్కర్ నువ్వేం చెప్తావు చెప్పు జనవందన గురించి. జెండావందన అంటే ఈ రోజులో జెండావందన అంటే ఒక ఓన్లీ ఏంటంటే సంబరంగా చేసుకునే పండుగనే అనుకుంటారు. కానీ ఇది ఈ స్వాతంత్రం రావడానికి ఎంతమంది జాతీయ నాయకులు కానీ దేశంలో ఉన్నటువంటి ఒక ఉత్తమమైనటువంటి నాయకులు ఎందరో ప్రాణాలు కోల్పోయారు. మరి స్వతంత్రం ఎన్ని రోజులు మన కోసం పోరాడితే ఈ స్వతంత్రం వచ్చిందనే విషయం మీద ఇప్పుడు స్కూళ్ళల్లో కానీ ఇంకా ఇతర మన రాజకీయ నాయకులు కానీ ఎవరు కూడా దీన్ని చెప్పడం లేదు. అంటే ప్రతి ప్రసంగంలలో కానీ మీటింగ్లలో కానీ మన యొక్క స్వతంత్రం గురించి ఖచ్చితంగా దాన్ని విడమరిచి కూడా దానికోసం చేసినటువంటి పోరాటాల గురించి ఖచ్చితంగా చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఓకే థ్యాంక్స్ అన్న. ఫ్రెండ్స్ ఇక్కడ చాలా మందికి ఇక్కడ వరంగల్ గ్రెయిన్ మార్కెట్లో చాలా మందికి కూడా చిన్న చిన్న వ్యాపారాలు చేసుకున్న ప్రతి ఒక్కరికి కూడా జెండా వందన గురించి అయితే స్పష్టమైన అవగాహన ఉంది. కాకపోతే అది కొంతమందికి ఏంటంటే స్వాతంత్రం ఎట్లా వచ్చింది, ఎవరు తెచ్చిర్రు అని డీటెయిల్స్ వాళ్ళకి చదువుకోలే కాబట్టి డీటెయిల్స్ తెలియదు. కానీ చాలా మందికి ఏంటంటే మొత్తం మీద జెండా వందనం పైన అయితే అవగాహన ఉన్నది. సో మనం ఇంకా కొంతమందిని అడిగే ప్రయత్నం అయితే చేద్దాం. అయ్యా అట్లా కాదమ్మా, నువ్వు అట్లా అనకు. నిన్ను ఏమంటలేను నేను. జెండా వందనం అంటే తెలుసా నీకు? తెలియదా? రేపు ఏం చేస్తారు? ఏ ఊరు మీది? ఏం కదా నీ పేరేం పేరు? అయ్యో ఏంది ఇంటికి వెళ్ళండి ఏమన్నా వద్దంటే అమ్మ దాగా ఈ అమ్మతో మాట్లాడదు, బిజీగా ఉన్నది అమ్మ. నీ పేరేం పేరమ్మా? వీళ్ళందరూ ఏమవుతుంటారు, వీళ్ళు భయపడతారు. అమ్మా నీ పేరేం పేరమ్మా? అమ్మక్క. ఎన్ని ఏళ్ళగా చేస్తాను కూరగాయల వ్యాపారం? 20 సంవత్సరాలు. 20 సంవత్సరాలు. జెండవందనం అంటే తెలుసా అమ్మ? తెలుసు. ఏం చేస్తారు జెండవందనం అంటే? ఏం చేస్తానా? జెండా ఎగిరేస్తారు. ఏం చేస్తారు? జెండా ఎందుకు ఎగిరేస్తారు అంటే ఏం చెప్తూ? జెండా ఎందుకు ఎగిరేయాలా? జెండా ఎందుకు ఎగిరేయాలంటే ఎందుకు ఎగిరేస్తున్నానా చెప్పు నువ్వు. నీకు ఏం తెలుసు దాని గురించి? మనకు మంచి కావాలని ఎగిరేస్తారు. స్వతంత్రం పుట్టిందని ఎగిరేస్తారు. స్వతంత్రం అంటే ఏంది? మనది మన హిందువులది. హిందువులది.
ఇందులో అంటే మన దేశానికి మన దేశానికి స్వతంత్రం రావాలని జెండా ఎగరేస్తారు సరేనా వచ్చినందుకు వచ్చినందుకు సరేనా నాన్న సరే సరే మంచినే బాగా చెప్పినావమ్మా